రైట్. వాల్మీకి గారు మనతో పాటు కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డౌట్స్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మౌనేశ్వరాచారి సార్. మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే వాటి వల్ల మనం మెచ్యూరిటీ పెరుగుతుంది అన్నారు కదా, అలాగే ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, వాటిలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి సార్? ఇంతకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేయాలి. అప్పుడు మీకు అట్ హ్యాండ్ అంటే మీ వద్ద ఉన్నటువంటి సొల్యూషన్స్ అన్నీ తీసుకోండి. ఆ సొల్యూషన్స్ని రాయండి. ఆ సొల్యూషన్స్ ఏమన్నా కావచ్చు. ఆ ప్రాబ్లమ్ని బట్టి ఉన్న సొల్యూషన్స్ రాసి, అంటే మీ మైండ్కి తట్టినవన్నీ ఎన్ని ఉన్నాయి అన్నీ రాసి, అందులో ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టడానికి సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా ఫేస్ చేస్తూ మన సమస్యనే ఇప్పుడు ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది చిన్నదైనా పెద్దదైనా కానీ దేర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఎ సొల్యూషన్. అది అందులో డౌట్ ఏం లేదు. మనం దానిని ప్రాసెస్లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఏమవుతుంది, అది సాల్వ్ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, వీ విల్ హ్యావ్ ఎ డెవలప్మెంట్. దీని ఇంకా కొంతమంది ఏమంటారంటే ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ గిఫ్ట్ బాక్సెస్ అంటారు. అంటేనా మనం పైన ముడి విప్పుతాం, ఇప్పటి లోపల ఒక అద్భుతమైనటువంటి ఒక గిఫ్ట్ ఉంటుంది. సో ప్రాబ్లమ్ని అలా చూడమని చెప్పి మనం అనుకోవడం మంచిదన్నమాట. వాల్మీకి గారు మరో స్టూడెంట్ ఉన్నారు, వారి డౌట్ ఏంటో తెలుసుకుందాం. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శ్రీకాంత్. అయితే మీరు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు సొసైటీలో రియల్ లైఫ్లో చూసినట్లయితే హానెస్టీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఫర్ లైఫ్. అయితే ఈ హానెస్టీగా ఉండడం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది ఇప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు, హీ వాంట్స్ టు బీ హానెస్ట్. కానీ అతను హానెస్ట్గా ఉండాలంటే బయట నుంచి ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఐపీఎస్ తీసుకుంటే, ఒక ఐఏఎస్ తీసుకుంటే, ఒక ప్రాజెక్ట్ అతను యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేదాన్ని హీ నోస్. బట్ ఒక ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు బయట నుంచి ప్రెజర్స్ వల్ల కానీ హైయర్ అథారిటీస్ వల్ల కానీ అతను ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా మెంటల్ స్ట్రగుల్ గురవుతున్నాడు అండ్ హీ డోంట్ నో హౌ టు ఫేస్ ద సచ్ ప్రాబ్లమ్స్. అండ్ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సొల్యూషన్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు దీనిలో మనం ఈ ప్రాబ్లమ్ని ఒక 2-3 విధాలుగా తీసుకోవచ్చండి. ఈ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్ ప్రాబ్లం, ఇండైరెక్ట్ ప్రాబ్లం, ఇంకా ఒక 2-3 పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రకారం వెళ్తే ఒక ఆనెస్ట్ ఆఫీసరు లేకపోతే ఒక సిన్సియర్ అధికారి ఎవరైనా కానీ వాళ్ళు ఒక మంచి పని చేయడంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కరెక్టే, ఇది చెప్పింది అందులో డౌట్ ఏం లేదు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పవచ్చు, ఒక ఆథర్ ఏం చెప్పాడంటే ఇంగ్లీష్లో ఒక డైలాగ్ చెప్పాడన్నమాట. ఏం చెప్పాడంటే, ఓ గాడ్ గివ్ మీ ద కరేజ్ టు టు చేంజ్ ద ప్రాబ్లమ్స్, టు చేంజ్ ద థింగ్స్ దట్ ఐ కెన్ చేంజ్ దట్ ఆట్ టు బి చేంజ్డ్. అంటే ఏవైతే నా చేతిలో ఉన్నాయో, ఏవైతే నేను మార్చుకోగలనో వాటిని మార్చుటకు, అవి చేయుటకు నాకు ఈ ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు. తర్వాత ప్లీజ్ గివ్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ విచ్ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఏ సమస్యలైతే, ఏ విషయాలైతే నేను మార్చలేనో, నా చేతిలో లేవో వాటిని యాక్సెప్ట్ చేసేందుకు నాకు ఆ ఓపికను లేకపోతే ఆ యొక్క గుణాన్ని ప్రసాదించు. ఇంకా చివరగా అండ్ గివ్ మీ ద విజ్డమ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. అనగా చివరగా ఏది మార్చగలనో ఏది మార్చలేనో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా నాకు ప్రసాదించు అన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనకు వచ్చినప్పుడు మనం చేసేది మనం చేస్తూ ఉండాలి. అది ధర్మం, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి సమస్యలు. ప్రతి చోట కూడా మన డెవలప్మెంట్ అంటూ మనకు ఉంటుంది. అందులో అది ఎవరు కూడా దాన్ని కాదనలేరు, అది ఎవరు ఆపలేరు కూడా. రైట్. వాల్మీకి గారు, మీరు అన్నట్లు ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసిన తర్వాత సక్సెస్ వస్తే ఓకే, సక్సెస్ కాకుండా దానివల్ల నష్టమే వచ్చింది అనుకోండి, చాలా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అప్పుడు మన ఆ మెంటల్ కండిషన్ నుంచి ఏ విధంగా బయటపడాలి, మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? మనము విజయం కోసం వెళ్తుంటే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రాబ్లం అనేది మరో పేరు ఫెయిల్యూర్ కూడా ఒక ప్రాబ్లమే. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. బట్ ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలంటే, ఫెయిల్యూర్ అనేది మనం ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు, వ్యాపారం కానీ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయితే మంచిది అనుకోండి. అదేలాగండి ఫెయిల్ కమ్మంటున్నారు ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది ఒక గొప్ప టీచర్ అనమాట. మాస్టర్ టీచర్ అంటారు, మామూలు టీచర్ కాదంట. ఫెయిల్యూర్ అనేది మాస్టర్ టీచర్. అంటే నెక్స్ట్ టైం పర్మనెంట్ స్ట్రాంగ్ విజయం కోసం ఫస్ట్ టైం ఫెయిల్యూర్స్ కావడం మంచిది అని కూడా కొన్ని సైకాలజీ, ఈ సక్సెస్ లిటరేచర్ ప్రకారం ఇది చెప్పబడుతున్న సత్యం ఇది. సో మొదటిసారి ఫెయిల్ కావడం వల్ల
మన నెక్స్ట్ టైం విజయం చాలా గాఢంగా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం సక్సెస్ వస్తే ఆ సక్సెస్ వాళ్ళు దానిని ఆ యొక్క ఎసెన్స్ని ఆ స్వీట్నెస్ని వాడు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, నెక్స్ట్ టైం ఫెయిల్ కావచ్చు. సో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ అంతే, అది లర్నింగ్ ఈవెంట్, ఒక నేర్చుకునేటువంటి ఒక పరిస్థితిలాగా తీసుకోవాలి మనం. సో ఫెయిల్యూర్ అనేది కూడా మనం ఒక ఫీడ్బ్యాక్ అనేది మీకు తెలుసు, ప్రతి దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఆ ప్రాసెస్లో నేను తీసుకునే ఫీడ్బ్యాక్ పేరు ఫెయిల్యూర్, లేదా ఫెయిల్యూర్ పేరు ఫీడ్బ్యాక్. అలా మనం ఆ కోణంతో చూస్తే గిన మనకు అప్పుడు మనలో ఎప్పుడు కూడా ఆ ఉత్సాహం కానీ లేకపోతే గిన ఆ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటాం. ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇలా తీసుకోకుండా వేరే కోణంలో చూస్తే గిన మన ఆత్మవిశ్వాసం వెళ్ళిపోతుంది, మన యొక్క ఉత్సాహం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. రైట్ సార్, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ రాజ్ కుమార్. సార్ సొసైటీలో 2 kinds ఆఫ్ పర్సన్స్ ఉన్నారండి. ఒకటి ఏమో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు, ఇంకొక పర్సన్ ఏమో ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిస్పేర్ హీ విల్ కమిట్ సూసైడ్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ థింగ్స్, సో విల్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ టు అవాయిడ్ దీస్ థింగ్స్? దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్. మీరు అడిగిన చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఈవెన్ 10th క్లాస్ కూడా నెక్స్ట్ డే మనం సూసైడ్స్ చూస్తుంటాం పేపర్లో. మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి లేకపోతే మరి ఏ కారణాల వల్ల సూసైడ్ చేసుకోవడం, ఈ ప్రేమ విషయాలు పోతే ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. ఇద్దరు సూసైడ్ కమిట్ చేసుకోవడం. ఇప్పుడు సమస్యను ఫేస్ చేసేవాళ్ళు సొసైటీలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఫేస్ చేయకోకుండా డిప్రెషన్లో లోనయ్యి వాళ్ళు ఆత్మహత్య టెండెన్సీ తెచ్చుకుంటున్నారు. మీరు ఒక విషయం గమనించాలి, కొంతమంది ప్రాబ్లమ్ని ఇలా చూస్తారు. ఎన్ఎల్పి సైన్స్ ప్రకారం, టోనీ రాబిన్స్ పుస్తకాల ప్రకారం వీళ్ళ ప్రాబ్లమ్ని ఇలా చెప్తారన్నమాట. ఒక వ్యక్తి ఒక ప్రాబ్లమ్ని 3 రకాలుగా మనసులోకి తీసుకుంటాడంట. ఒకటి పర్సనల్ ప్రాబ్లం, రెండవది పర్మియేటింగ్ ప్రాబ్లం అంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడవది పర్మనెంట్ ప్రాబ్లం. ఫస్ట్ ఒక ప్రాబ్లం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంగ్లీష్ ప్రాబ్లం అనుకుందాం. ఈ ఇంగ్లీష్ ప్రాబ్లం నాలో ఉందనుకుంటా, ఒక స్టూడెంట్గా లేదా కొత్తగా ఉద్యోగంలోకి ఎంటర్ అయినప్పుడు నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లము ఇది నా పర్సనల్ ప్రాబ్లం, ఎవరేం చేయలేదు, ఇది నా పర్సనాలిటీ డిఫెక్ట్. ఇది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా, ఎన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళినా, ఎన్ని న్యూస్ పేపర్లు చదివినా నాకు ఇంగ్లీష్ రాదు అనేటువంటి సీడ్ ఈయన పర్సనల్గా పెట్టుకున్నాడు. ఇది ఒక పర్సనల్ ప్రాబ్లం. లేకపోతే పర్మియేటింగ్ అని ఇందాకన్నా, ఈ ప్రాబ్లము నా ఇంగ్లీష్ ప్రాబ్లము నా ఉద్యోగంలోకి ఎంటర్ అవుతూ ఉంది, నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంది, లేకపోతే నా సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేసి అన్ని చోట డిస్టర్బ్ చేస్తాను. ఇంగ్లీష్ ప్రాబ్లం అన్ని చోట డిస్టర్బ్ అయిపోయి నా గ్రోత్ అంతా ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇతను. ఎందుకు? ఇతని ప్రాబ్లం పర్మియేటింగ్గా తీసుకున్నాడు కాబట్టి. ఇంకా చివరగా ఈయన ప్రాబ్లం ఎట్లా తీసుకుంటున్నాడు, మనసులోకి ఎలా తీసుకుంటున్నాడు, ఇది పర్మనెంట్ ప్రాబ్లం, నా లైఫ్లో ఇది పోదు, ఈ ప్రాబ్లం నాకు పర్మనెంట్, దీన్ని ఏం చేయలేను, నా కర్మ, నేను నాకు తెలిసి నా ఎదుగుదల ఇంక ఉండదు అని అలా తీసుకుంటాడు. ఈ 3 రకాలు తీసుకుంటారు మనిషి ప్రాబ్లమ్ని. ఆయన తెలుసుకోవాల్సిందంటే ఏ ప్రాబ్లము పర్సనాలిటీ డిఫెక్ట్ కాదు, ఏ ప్రాబ్లం కూడా పర్మియేటింగ్ ప్రాబ్లం కాదు, చివరగా ఏ ప్రాబ్లము పర్మనెంట్ కాదు.